హాయ్ అండి, చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కాకరకాయ కారం పొడి అండి. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అవుతుంది, నిల్వ కూడా ఉంటుందండి. దానికోసం నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఇలా 2 పెద్ద సైజు తీసుకున్నానండి. లేతవైతే అలా కట్ చేసుకోవచ్చు, ముదరవైతే మటుకి పిక్కలు తీసుకుంటే బాగుంటుంది. మనం ఫ్రై చేసుకోవడానికి కాబట్టి కొంచెం సన్నంగా ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ముందు శుభ్రంగా కడుక్కోవాలండి. దానికోసం నేను కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాగా శుభ్రం చేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోని ఒక 2 స్పూన్లు శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు అంటే చిన్న సైజు కప్పుతో 1 కప్పు. అవి కొంచెం వేగిన తర్వాత నేను ధనియాలు కూడా అలాగే 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి. మనం ఇంకా కావాలంటే వేరుశనగగుళ్ళు, నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు ఉంటుంది, కానీ టేస్ట్ అనేది మటుకి చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. జీలకర్ర కూడా బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. 2 కప్పులు అంటే 10 ఎండుమిరపకాయలు అండి, తురిమి వేసుకున్నాను నేను. మనం ఇంకా కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1/2 కేజీకి ఇవి సరిపోతాయండి 10 ఎండుమిరపకాయలు కూడా. ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి, చల్లారుతాయి. ఈలోగా అదే బాండీలోని 1 స్పూన్ ఆయిల్ వేసి నేను ఈ కాకరకాయలు తురిమి పెట్టుకున్నాను కదండి, అవి వేసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనం ఇవి నిదానంగానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి తొందరగా అవ్వాలంటే మనం ఎక్కువగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. వద్దు అనుకుంటే కొంచెం టైం ఉందంటే మనం ఇలాగే చేసుకుంటే బాగుంటుందండి. ఇది కూడా వారం 10 రోజులు నిలా ఉంటుంది. ఈ కారం పొడి రైస్లోకి కానీ మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి. మనం ఇలా నిదానంగా ఆయిల్ తక్కువ వేసి చేసుకోవడం వల్ల మనకి బాగుంటుంది కూడా. ఇలా కాకరకాయ మొత్తం వేగిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అది కూడా వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీలో వేసి పెట్టుకున్న ఈ శనగపప్పు అది మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే నేను ఒక పెద్ద వెల్లుల్లిపాయని తొక్కలు అనేవి తీసుకోకుండా వాటితోనే నేను మిక్సీ పట్టుకున్నానండి. ఇలా కచ్చాబచ్చాగా నలిగిన తర్వాత ఈ కాకరకాయని, చింతపండుని కూడా అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పడితే మనకి పౌడర్ అనేది రెడీ అయిపోద్దండి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు, కరివేపాకు ఫ్రై చేసుకొని అవి కూడా ఇలా తాలింపులాగా వేసుకొని కలుపుకొని మనం చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, తొందరగా అయిపోద్దండి.